నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ముందుగా పూరా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. శివాలయాల్లో భక్తుల రద్దీ, గరళకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయన్న కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్, ఎంపీగా కరీంనగర్కి ఏం చేశానో చెప్పేందుకు సిద్ధమని వెల్లడి. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బోర నరసయ్య ఫైర్, రైతులకు పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలేకపోయారని విమర్శ. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వేకువజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరళకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేములవాడ, కేసర, 1000 స్తంభాల గుడితో పాటు ఉమ్మడి వరంగల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక హైదరాబాద్లోని శైవ క్షేత్రాలకు భక్తులు క్యూ కట్టారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై దృష్టి సారించకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలోని ఇరుకులలో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. రేవంత్ మాటలు కోటలు దాటుతుంటే ఇక్కడ పంటలు ఎండుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల విద్యుత్ సరఫరా అవడం లేదంటూ రైతులు చెబుతున్నారని ఆరోపించారు. రైతులు వేసిన పంటలనైనా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పంటలు ఎండుముఖం పట్టాయని, ఇప్పటి నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉండి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరికి 500 రూపాయల బోనస్ ఈ సీజన్లోనే ఇవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు యొక్క సమావేశం మనం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం మీకు తెలుసు. 12 తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైరన్ ఊదడానికి, కథన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈ రోజు 7 నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మీ అందరితో కూడా ప్రార్థన, మీ అందరితో కూడా విజ్ఞప్తి. కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. కరీంనగర్ లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ, ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్. మే 17, 2001 నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్లీ ఒక్కసారి ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్లీ కథన బేరి మోగించడానికి, జంగు సైరన్ ఊదడానికి 12 నాడు, మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా, అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం. ఈ పోస్టర్ గ్రామానికి పోవాలి, ప్రతి మండలానికి పోవాలి, ప్రతి పట్టణానికి పోవాలి. వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్ లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు, కౌశిక్ రెడ్డి గారు గాని, కమలాకర్ అన్న గాని, బాలకృష్ణ అన్న గాని అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు. వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకొకడికి వచ్చి ఏదో 1-2-3 కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయిండు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు. మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సవాల్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్కు ఎవరేం చేశారో చర్చించేందుకు తాను రెడీ అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. అభివృద్ధి, రామమందిరంపై ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే కరీంనగర్లో తిరగలేరని సీరియస్ అయ్యారు. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట, ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి రమ్మని చెప్పు. కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు, మీ అయ్యని రమ్మని చెప్పు. డే టు టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేను వచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితును ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పదండిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా, నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో. నేను నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావేమో. కండ కావురం తల్లికాయకెక్కి ఏది వరద అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి అక్క కరీంనగర్ నుంచి కరీంనగర్ వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాలోడు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపుల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. ఎలుగతుద్ది సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు, ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. కరీంనగర్ తీగొట్టుపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినా. ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినా. ఇవాళ 12B స్టేట్ శాతం అనేసరికి నేను పట్టుకొచ్చిన. SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన. CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై మాజీ ఎంపీ బీజేపీ కీలక నేత బోర నర్సీగౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా రైతు బంధు ఇవ్వలేకపోయారని, అయినా ప్రస్తుతం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం మాని విపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు కావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఎండమావి లాంటివని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ నాశనం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, అలాంటప్పుడు ఆ పార్టీకి ఓటేసి ఉపయోగం లేదని అన్నారు. ఇక కేసీఆర్ను రెస్ట్ తీసుకోనివ్వండి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ మాత్రం డిస్టర్బెన్స్ లేకుంటే ఎట్లా? ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, మా సహచర బీజేపీ నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందస్తుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలకు. అయితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు తమ చేతగానితనాన్ని ఆక్రోశంతో, ఏదో పరుష పదజాలంతో కేసీఆర్ కంటే మేమేం తక్కువనా అని మాట్లాడటం చాలా బాధాకరం. క్లుప్తంగా చెప్పాలంటే గత ప్రభుత్వం అప్పుల కుప్పలు చేసిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీల కుప్పలు చేసింది. ఈ హామీల కుప్పలు నెరవేర్చలేక ఆక్రోశంతో ఉచిత జీవోలు ఇచ్చుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో బ్రతుకు జీవుడా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దినదిన గండంగా నడుస్తుంది. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి. ఒక ఎల్ఓసి ఇచ్చేది, నో ఎల్ఓసి.
ఏ పేషెంట్కు ఎల్ఓసి లేదు. సచ్చినట్లు లక్షల రూపాయలు పేషెంట్ కట్టుకోవటం జరుగుతుంది. ఇక సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మర్చిపోయిండ్రు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు కాదు 10 లక్షలు, 10 లక్షలు కాదు 10 పైసలు కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమని చెప్పిండు, గత ప్రభుత్వమే 100 కోట్ల రూపాయలు బకాయిలు, దాదాపు 1000 crores వాళ్ళు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్ దాదాపు బంద్ చేసినాయి. నేను వెంటనే రాగానే తీస్తా అన్నాడు. ఇప్పటి వరకు దానికి జోరు లేదు. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఇప్పుడు ఏమొచ్చినాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 100 యాదృచ్ఛికం కానీ ఎండలు పెరిగినాయి, బోర్లు ఎండినాయి, పొలాలు ఎండిపోతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు జలాశయాలు కూడా ఎండిపోతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం, ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఒక్కటి మాత్రం కామన్. ఏదో సినిమా ఉంది, అది మన అల్లు అర్జున్ సినిమా. కామన్ పాయింట్ ఏంటంటే ఎండిపోవటం మాత్రం ఖాయం, కష్టాలు రావటం మాత్రం ఖాయం. కాంగ్రెస్ వచ్చింది, పొలాలు ఎండినాయి, చెరువులు ఎండినాయి, జలాశయాలు ఎండినాయి, బోర్లు ఎండిపోయినాయి, కష్టాలు మాత్రం ఫుల్గా వచ్చినాయి. అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలు వచ్చే అసెంబ్లీలో కొద్ది గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మా రాణి రుద్రమ గారు చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, రాహుల్ గాంధీ పీఎం అయ్యేలేదు, ఈ 6 గ్యారెంటీలు అమలయ్యే ప్రసక్తే లేదు. అవి 2 ఎండమావి ఎట్లనో ఇవి కూడా గట్లనే. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు. బల్మూరి వెంకట్ సిటీ లైబ్రరీకి వెళ్లి విద్యార్థి నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నిరుద్యోగులారా, నిరాశ నిస్పృహలకు లోను కావద్దని, ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. గురుకుల ఉద్యోగాల్లో ఉన్న సమస్య, గవర్నమెంట్ స్కూల్స్లో పీటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నియామకాలు, అలాగే గ్రూప్ 2, 3లో పెంచాల్సిన పోస్టులపై జీవో నెంబర్ 46పై సీఎం దగ్గరికి కొందరిని తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. సమస్యపై అవగాహన ఉన్న విద్యార్థులను, సమస్యపై పట్టున్న ఉపాధ్యాయులు, అడ్వకేట్లను సీఎం దగ్గరకు తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం ఎక్కడికైనా వస్తానని, వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు అభ్యర్థుల వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగులే తనను ఈ స్థాయికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్లోనే కేసు అయింది, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అప్పుడే క్లారిటీ తీసుకొని ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, ఉద్యోగాలు ఇవ్వచ్చా, ఎన్నిక రాదా? అటువంటి టైం వచ్చి 8వ తారీఖు ధర్నా చౌక్ లో ధర్నా పెడతా, ఆ ధర్నా చౌకే వస్తానన్నారు కదా, ఇవాళ వచ్చి ధర్నా చేస్తాం. బాగా అనిపిస్తుందా అనిపియదా? ఇంకోటి, నిజంగా మీ పట్ల సీఎం గారికి ఆలోచన లేకపోతే ప్రతి వేదిక పైన వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిరోజు 5 వస్తే ప్రతి రోజుకి వెళ్ళి ఏ స్పీచ్ అన్నది ఇవ్వండి. నిరుద్యోగుల వల్లనే, యువకుల వల్లనే ఈరోజు మేము ఉన్నాము అని మాట్లాడుతుంది. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి వేడుకునేది ఒకటే, దయచేసి వారిని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. వారికి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్కటి నింపాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. 1-10 సార్లు, రోజుకి కనీసం 2 సార్లు నాతో మాట్లాడతారు. వెంకట్ ఇష్యూ ఏంటంటే, సార్ ఈ సమస్యలు ఉన్నాయి, ఈ రిలింక్విష్మెంట్ ఇవ్వాలి సార్ అంటే, నువ్వు చెప్తున్నావు అనేది లీగల్ అప్లికేషన్ అంటుంది, నువ్వు ఇమీడియట్ గా వాళ్ళందరితో మాట్లాడి ఒక లెటర్ ప్రిపేర్ చేసుకొని తెచ్చి అని వారు కూడా చెప్తున్నారు. వారు చెప్తలేదని మీరు అనుకోకండి. కాబట్టి సీఎం గారు ఏం మాట్లాడుతుందో ప్రతిరోజు బయటకు వచ్చి చెప్పలేము కదా. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ, అలా మనం ఏం కావాలో పోయి చెప్పొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో ఇవ్వాలి విషయం తెలంగానే బయటకు వచ్చి నేను ట్వీట్ పెట్టేసిన అనుకో, డోంట్ వరీ, మీరు చెప్పిన ఇష్యూ ఇప్పుడు మా తమ సోదరుడు అడిగిండు, ఏడబ్ల్యూకి డీవీ ఎప్పుడు వస్తుందని అడిగిండు. 2 నిమిషాలు కనుక్కొని చెప్పొచ్చు. కానీ నేను అట్లా కనుక్కొని డేట్ చెప్పినా అనుకో, అప్పుడు కేటీఆర్ కదా ట్వీట్ పెడితే ఇండిపెండెంట్ బాడీ కేటీఆర్కి ఏం సంబంధం అన్నారు, రేపు పొద్దున వెంకట్ కూడా అట్లనే తిడతారా? అది చెప్పాల్సిన బాధ్యత చైర్మన్ది. జస్ట్ దాని రిప్రజెంటేషన్ ఇచ్చి సమస్య ఉంటే గ్రీవియన్స్ చెప్పాల్సిన బాధ్యత మాది. అది ఇండిపెండెంట్ బాడీయా కదా? సో దాన్ని అదే రకంగా ఆ ఇన్పుట్స్ కూడా తీసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అండ్ మీకు సంబంధించిన అన్ని ఇష్యూస్ పైన సార్ మీకు చెప్తున్న వీళ్ళందరి సమక్షంలో అయితే రమేష్ గారితో కూడా మాట్లాడినా, ఒక రిప్రజెంటేషన్ కూడా కాదు, జస్ట్ ఇష్యూ ఇది, మేము కోరుకుంటుంది ఇది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు, లీగల్ గా కూడా ఎక్కడ లేదు అని ఆ కోర్టు జడ్జిమెంట్స్ కూడా అన్ని తీసుకొని ఒక పేపర్ తీసుకొస్తే మీరే ఒక 15 మంది లిస్టు రెడీ చేయండి. జియో 46 వాళ్ళు 3, రిలింక్విష్మెంట్ వాళ్ళు 3, టెట్కి సంబంధించిన వాళ్ళు
ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి వాళ్ళు హారిజాంటల్ అన్ని కలిసి ఒక 15 మందిని తీసుకోదండి. మీరు 15 మంది, మీరు ఒక 3 అడ్వకేట్స్ ఒక 2. దయచేసి రిప్రజెంటేషన్ లో ప్రతి అంశం పెట్టండి. 10 మంది పిల్లలు నష్టపోతుంటే కూడా ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకునేది ఉంటే ఆ అంశం అందులో మెన్షన్ చేయండి. ఆ మీటింగ్ తర్వాత 80% సమస్యలు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే పరిష్కారం అయిపోవాలి. అప్పటికప్పుడు మీరు అనుకుంటారు కదా ఆన్ ది స్పాట్ డెసిషన్ కావాలనేది. ఆ మీటింగ్ తర్వాత మీరే బయటకు వచ్చి మీకే స్పష్టత వస్తుంది. అంటే అక్కడ నేను ఏ రకంగా మాట్లాడతానని ఆ రోజు మీరు చూస్తారు. మీరు అన్నట్టు బయట వచ్చి మాట్లాడి బయట 10 మంది ముందు ధర్నాలో నేను మాట్లాడి వెళ్ళిపోవచ్చు. అది కేవలము ఏదైతే మీడియాలో దానికి ఫేస్బుక్ లో దానికి ఆ వెంకటైనా తిట్టిండు అని వస్తుంది. మా అయితే 2 మాటలు గవర్నమెంట్ కలిసి చెప్తారు, నువ్వు గవర్నమెంట్ నుండి ఎట్లా పోయి కూర్చుంటావు అని. అంతే కదా, నా ఉద్యోగం అయితే ఎవరు వీకర్ కదా. కానీ దానివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? కానీ అదే సమస్య నేను 10 సార్లు సీఎం గారి దగ్గర సార్ ఏమైందంటే ఆయనే సమస్యను ఆఖరికి నాకు చెప్పు, నీ బాధ అని చెప్పు, 10 రోజులకి చెప్తున్నా, ఏంది చెప్పు అని చెప్పి పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఇంపార్టెంటా? బయటకు వచ్చి నేను కూర్చొని ఎవరు ఇంపార్టెంటా? నేను కూడా చదువుకున్నా, నేను డాక్టర్ని, నాకు కూడా తెలుసు అంటే సమస్య పైన ఏ రకంగా కొట్లాడే 2 రకాలుగా ఉంటుంది. చేతు మనం ఒక దాని కింద ఇరికినప్పుడు బండ తీసి దెబ్బ తాకకుండా బయటికి తీయాలి. టక్కని గుంజేశారంటే గుంజేచ్చు టక్కని. ఆ గుంజేసినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు నష్టపోతారు. ఆ కొంతమంది కూడా తెలంగాణ ఎవరితో పిల్లలు నష్టపోతారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘ భేటీ నిర్వహణ అనంతరం 6 రాష్ట్రాల జాబితాను పాక్షికంగా ఖరారు చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్లో జరిగిన మీటింగ్లో కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ రాష్ట్రాల్లోని పలు ఎంపీ సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని పలువురు సభ్యులు ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఈ మీట్కు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ మీట్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 314 అప్లికేషన్లలో 5 రిజర్వ్డ్ ఉన్నాయి. అందులో 3 ఎస్సీ, 2 ఎస్టీ సెగ్మెంట్లు ఉండగా వీటికి 169 దరఖాస్తులొచ్చాయి. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీ పెద్దలకు గెలిచే అభ్యర్థుల జాబితానిచ్చారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్, చేవెడ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇక నల్గొండ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకాభిప్రాయంతో ఆ ఫ్యామిలీస్కి చెందిన వ్యక్తికి, ఖమ్మంలో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి, సికింద్రాబాద్ సీట్ను జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి, నిజామాబాద్ సీట్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వీళ్లంతా రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఖమ్మంలో బట్టి సతీమణి నందిని కూడా టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్ తన కొడుకు వంశీని పోటీ చేయించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పేరు ఖరారైందని తెలుస్తోంది. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో వీళ్లందరిలో ఎవరి పేరు ఫైనల్ అయ్యాయో తెలియాల్సింది. భరోసా పేరిట రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి దీన్ని అమలు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ స్కీమ్ అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీముకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్లు, బంగ్లాలు ఉండి పన్ను కట్టే వారికి పెట్టుబడి సాయం దేనికి అని ఇటీవల పలు సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం అనర్హులకు పంచిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని తెలిపారు. ట్యాక్స్ పేయర్స్కు పెట్టుబడి సాయం ఎందుకని, సాగు చేసే రైతులకు మాత్రమే అందాలని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ట్యాక్స్ పేయర్స్ లిస్టును ఇవ్వాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అధికారులతో సర్వే నిర్వహించి ఏ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారో ఆ భూములకే సాయం అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. కాగా ఈసారి రైతు బంధు సాయం 4 ఎకరాల లోపు రైతులకు అందింది. మిగతా వారికి మార్చి 15లోగా అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్లోని వేయి స్తంభాల గుడిలో శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గుడిలోని పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. 18 సంవత్సరాల తర్వాత వేయి స్తంభాల కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చింది. కళ్యాణ మండపం పునరుద్ధరణ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలి కళ్యాణం నిర్వహించారు. 2006లో కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించి అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాజకీయ నాయకుడు అనుకున్నాను, కానీ జ్యోతిష్యుడు అనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో బూదు కాలది పీరు లేవలే అంటూ మంత్రి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది, ఏం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో 500 రూపాయల వంట గ్యాస్, 200 యూనిట్ల కరెంట్, ఉచిత బస్ సౌకర్యం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ లాగా మేము ఇంజనీర్లు కాదన్నారు. డ్యామ్ సేఫ్టీ బృందంతో నిపుణుల కమిటీతో విచారణ జరుగుతుందని, దాని తదనంతరం చర్యలు చేపడతామన్నారు. నీటి సమస్య ఉందని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ పట్టణంలో తాగునీటి సమస్య వస్తే కరీంనగర్ ఎమ్మెల్యే, నగర మేయర్ బాధ్యత వహించారు. పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ అదే మోసం పునరావృతం చేయబోతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని, గ్యాస్ సిలిండర్లు కూడా అనేక నిబంధనలతో అర్హులను తగ్గించిందన్నారు. గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని, అక్కడ కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సాయంలో ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించిందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా చెప్పుకుంటుందన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.